Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening. Evenings. So, last previous classes, were no doubts, Naya? Anyone? Please confirm once. Clear? Clear, Sir, Andy? yes, sir. Sir, first మెటీరియల్లో సిక్స్త్ ప్రాబ్లము క్యాస్ట్ పెట్టి క్రాష్ జర్నల్ ఎంట్రీ ఎలా సార్? Cash to petty gas. Contrast, journal gas. కాంట్రాలో ఏది క్రెడిట్ తీసుకోవాలి, ఏది డెబిట్ తీసుకోవాలి సార్? Petty cash debit, cash credit. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay? Yeah. ఓకే సార్, థ్యాంక్ యూ So, సార్. next చూడండి. పేజ్ నెంబర్ 91. సర్వీస్ ప్రాబ్లం. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్ ఎలా చేశారో అదే విధంగా చేయాలి ఇది. ఓకే? సో, జస్ట్ చూడండి ఇక్కడ. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ప్లాంట్, ఫర్నిచర్ ఇవన్నీ అసెట్సే కదా. ప్లాంట్ దగ్గర నుంచి లాస్ట్ మీరు కమిషన్ వరకు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు పేమెంట్ లో. ఓకే, ఓచర్ లో వెళ్ళి పేమెంట్ లో వెళ్తున్నాను. ఆల్ట్ సి ప్లాంట్ అసెట్స్ కంట్రోల్ ఏ 55,000. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఫర్నిచర్ ఆల్రెడీ ఉందా ఇంకా అమౌంట్ ఎంత 1720. ఓకే, మళ్ళీ మనకి కింద చూడండి డిప్రిసియేషన్, ప్లాంట్ అండ్ ఫర్నిచర్, రెంట్ అవన్నీ ఉన్నాయి కదా, వాటికి రిలేటెడ్ గానే తీసుకుంటున్నా. రిమైనింగ్ మీరే తీసుకోండి. ఆఫీస్ సర్వీస్ ఆల్ట్ సి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద F7 లో జనరల్ ఎంట్రీస్ పాస్ చేసి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటాను. రెంట్, రెంట్ అండ్ ట్యాక్సెస్, వేజెస్ కూడా ఉందా? ఓకే, వేజెస్ ఆల్రెడీ వేజెస్ ఉంది. సో వేజెస్ ఎంత ఉంది ఇక్కడ 9915. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ అండ్ ట్యాక్సెస్ ఇవన్నీ మీరు ఇండివిజువల్ గా వేసేసుకోండి. 1705 ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మీకు అన్ని తెలుసు కదా. ఆఫీస్ ఎక్స్పెన్స్, క్యారేజ్ ఇన్వర్స్, కమిషన్, సేల్స్ రిటర్న్ అంటే F7. ఓకే, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్ పేమెంట్, మార్కెటింగ్ తెలుసు, క్యాపిటల్, సేల్స్ ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్. క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఏదో ఒక బ్యాంక్ అనుకోండి. SBI బ్యాంక్ డిపాజిట్ చేసినట్టుగా కానీ విత్డ్రా చేసినట్టుగా కానీ 2745 SBI బ్యాంక్ క్రియేట్ చేసుకొని దాంట్లో క్వశ్చన్ డిపాజిట్ చేసినట్టు కానీ విత్డ్రా చేసినట్టు కానీ ఎలాగ చేసినా కాదు. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1180. తర్వాత డ్రాయింగ్స్, సన్రీ డెబ్టార్స్ అంటే మీరు సేల్ చేసినట్టు తర్వాత వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినట్టు. సన్రీ క్రెడిటార్స్ అంటే మీరు పర్చేజ్ చేశారు కానీ డబ్బులు ఇవ్వలేదు, తర్వాత డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ ఆల్ట్ సి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం. పేరు ఇవ్వకుండా డైరెక్ట్ గా సన్రీ క్రెడిటార్ అని ఇచ్చారు అంతే. రమేష్, ప్రియా అని ఉంటుంది కదా, సన్రీ క్రెడిటార్స్. క్యాష్ సన్రీ డెబ్టార్స్ అంటే రిసిప్ట్ ఆల్ట్ సి. రైట్ రైట్. సో తర్వాత స్టాక్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. స్టాక్ ఇన్ హ్యాండ్ పేపర్ 21,722 ఇలా ఎంటర్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ గా ఓచర్ లో వచ్చి F7 ఎంట్రీస్ పాస్ అయ్యాలి. ఆల్ట్ సి డిప్రిసియేషన్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
కంట్రోల్ ఏమి ఇవ్వండి. ఓకే 10% అన్నాడు. 55,000లో 10% ఎంత? ఓకే 5,500. సో తర్వాత 1720లో 10% ఎంత? 172 17 కదా 172520 కదా ఇంటూ 10/100 172. రెండు యాడ్ చేస్తే ఇక్కడ 5,670. సో ఇక్కడ వచ్చేసి ల్యాండ్ ఫర్నిచర్ 170 ఇలా తీసుకోవాలి. తర్వాత పైన రెంట్ అండ్ ట్యాక్సెస్ తీసుకున్నాం ఆల్రెడీ 150. కింద అన్పేడ్ రెంట్ తీసుకోవాలి ఆల్ టు సి. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్. బ్యాడ్ డెబ్ట్స్ అంటే సన్రీ డెబ్టర్స్ ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2%. డెబ్టార్స్ ఎంత వాల్యూ 4,800 కదా 4,800 ఇంటూ 2/100 96. డెబ్టార్స్ గా తీసుకోవాలి. తర్వాత వేజెస్ 800. తర్వాత అవుట్ స్టాండింగ్ వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ salaries. Office salaries 350. Outstanding salaries. Provisions. తర్వాత స్టాక్ ఆన్ 31st March. నువ్వు స్టాక్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చావు కదా అదే ఆల్టర్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. వన్ 16580 31 ఇలా ఎంటర్ చేసుకోవాలి. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ పైన ఉండేటివన్నీ మీకు తెలుసు. పేమెంట్స్, రిసిప్ట్స్, పర్చేజ్, సేల్, సర్వీస్ ఓరియంటెడ్ అనమాట టోటల్ గా ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ చూడండి.